కోయ్ 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 కోండు కోయ్ కోయ్ కోయ్. నా జీవితంలో ఇదే తొలిసారి ఇలాంటి రావడం నాకు చాలా సంతోషం ఉంది. మాకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా మిమ్మల్ని అందరం చూస్తుంటే మీ కన్న తల్లి యొక్క ఆశ నెరవేర్చి రాబోయే రోజుల్లో మీ అందరిగా భగవంతుడు 2025లో నుంచి మంచిగా అందరూ బాగా మంచి ఉద్యోగాలు కలిగి మీ అందరూ క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఈ పాట పాడడానికి మేలు కారణం అంటే నా కన్న తండ్రి కళ, నా కన్న తండ్రి మా కుల పెద్దలు మన వెనకబడిన భాష, ఏనాడుగానే కనుమరుగిపోయే భాష, అంతరించిపోయే భాష. ఈ భాషను ఎవరు పాడతారు, ఎవరు తెలుసుకుంటారని అనుకున్నప్పుడు ఏనాడుకైనా సరే మా నాన్న కోరిక నెరవేర్చాలని పట్టుబట్టాను. పట్టుబట్టి ఈ రోజున ఈ ప్రపంచంలో కోలుకోవడానికి చేసే కార్యక్రమాలు కోయ్ కోయ్ कोई कोई कोया हमारे संत मामा कोई 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 मेरे చప్పట్లు. కోయారే కోయారే కోయ్ కోయ్ కోయా బామారే సందమామా కోయ్ 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 కోండు కోయ్ కోయ్ కోయ్. ఏయ్ బండి బంధూరే భయ్య బండి బంధూరే గుడిని జమారే భయ్య భజన జమారే యేసుజ ప్రభుణ్య దుఃఖని జమారే బండి బంధూరే భయ్య బండి బంధూరే గుడిని జమారే భయ్య భజన జమారే. సప్పలు కొట్టండి, మీరు సప్పలు కొట్టండి. యేసు మర్యాదగా చేతులు పైకెత్తండి. ఎవరైనా చేతులు లేకపోతే పక్కోలు సహాయం చేసి వాళ్ళని ప్రోత్సహించండి భక్తులారా. ఆ ముసల భక్తురాలు ఒక్క చెయ్యి ఎత్తింది. ఇష్టంగా చేతులు ఎత్తండి. నేను పాట పాడి ముగించేదాకా దింపొద్దు. ఈ పాటకు అర్థం చెప్తాను మీకు. నేను మోషే చేతులెత్తినంత కాలము జయము కలిగింది. యేసునామములో మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో, ఆర్థిక జీవితంలో, ఈ కాలంలో అన్ని రంగాల్లో, సేవా పరిసరలో ఈ రోజు నుంచి గొప్ప జయమొచ్చునుగాక. ఈ సభల ద్వారా దేవుడు గొప్ప విజయమిచ్చునుగాక. మన మీదకి రాబోతున్న అపజయాలు, కీడులు ఏ సజ్ఞంలో కాలిపోనుగాక. కుర్రోయ్, మీకర్థమైన అర్థం కాకపోయినా భక్తులారా నేను పాడతాను, బాబులు కొడతారు. నన్ను కాదు, వాయిద్యాలు. ఎందుకు వెళ్ళిపోయావు? నిన్నేం చేయనులే నాన్న. ఏ నాటికైనా మీరు అడవులోకి లే, నేను తీసుకెళ్తాగా. అక్కడే తీసుకెళ్తాను, అక్కడే మీ పెళ్ళిళ్ళు. చప్పట్లు. అది మధ్యలో మార్చొద్దు. చప్పట్లు. కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సందమామా కోయ్ 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 కోండు కోయ్. ఆ మధ్యలో ఒక ముసల భక్తుడికి ఈ మాట అర్థం కాక కోయ్ కోయ్ 80 కోండు కోయ్ అన్నాడు. చప్పట్లు. కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సందమామా నెట్ల దీకమో నెట్ల దీకమో జాంజగు యేసు నెట్ల దీకమో. మసిరిగాలు, మంగరగాలు, పింకరిగాలు జాంజగండ్రో. మస్కోట్లు, మంకాళ్ళు, పింకుళ్ళు జాంజగండ్రో. కుర్రో అని దెబ్బలు కొట్టబాకు. అది ఆనికిపోతుంది అనుకుంటున్నానా? అది దానికి ఆనికిపోతుంది అనుకుంటా. అప్పుడు అక్కడ రావట్లేదు. కొద్దిగా పైకెత్తండి. మరియు అవును,
ఏం లేదు, నా భయం నాది. ఆ మధ్య అమలాపురం మీటింగ్ వెళ్తే ఒక ముసలమ్మకి చెవులు వినపడమంట. ఆమెను తీసుకొచ్చి కుర్చీ వేసి ఆ బాక్స్ పక్కన కూర్చోబెట్టారు. దాంట్లో కొన్ని రిజల్ట్స్ ఉన్నాయి. నేను డిష్ అన్నాడు అంతే. ముసలం పడిపోయింది. మేము పడిపోయింది అనుకున్నాం. ఆ ముసలమ్మ చచ్చిపోగానే మీటింగ్ పెట్టిన ఆ బంధువులందరూ వచ్చి మీటింగ్ పెట్టిన పాస్టర్ని చెప్పి నన్ను వినయ్ గారిని పెచ్చ కొట్టారు. నేను ఎలాంటి స్టేజ్ కిందకి వెళ్ళిపోయా. వాళ్ళు చుట్టూ కాసి రా రా గుర్రప్ప అని కుమ్మేశారు. అప్పటి నుంచి నా భయం నాది. ఎవరికైనా ముసలోగా ఏదైనా జరిగితే మా సంబంధం లేదు.